వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. నేనైతే బియ్యం వంటలు వేస్తున్నాను. మా సైడ్ అయితే బియ్యం వంటలు అంటారు, కొంతమంది బజ్జీలు అంటారు, కొంతమంది పునుగులు అంటారు. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సింపుల్గా తయారైపోతాయి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి. ఈ బియ్యం వంటలు తయారీ విధానం చూద్దాం. పెనం తీసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి. మంటలో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ మీద అయితే మూత వేసేయాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మైదా పిండి జల్లిబెట్టి తీసుకోవాలి. బియ్యం పిండి కలబెట్టి తీసుకోవాలి. కావాలనుకుంటే 1 కప్పు మైదా, 1 కప్పు బియ్యం పిండి తీసుకొని దోశ పిండిది ఇలా కొలుచుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని. నాకైతే అందాజు తెలుసు కాబట్టి వేసేస్తున్నాను. ఇలా జల్లిబెట్టిన మైదా పిండిలో దోశ పిండి వేస్తున్నాను. చూడండి, ఇలా వేసుకుంటున్నాను. వంట సోడా 1/2 టీ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా ఇలా మిరపకాయలు సన్నగా తరిగిన ఎర్రగడ్డలు వేసుకోవాలి. నాటు కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత కాస్త చూడండి, కాస్త వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపితే సరిపోతుంది. ఆయిల్ అయితే వేడయింది. చూడండి, ఇలా ఆయిల్ వేడైంది. ఇలా వేసుకోవాలి. రౌండ్గా రావాలనుకుంటే నీళ్ళతో తడిపి వేసుకోండి, లేదా ఒక ఖాళీ కవర్ తీసుకొని పాల కవర్లో ఆయిల్ కవర్లో అయినా వేసుకుంటే సరిపోతుంది. నైస్గా వస్తాయి, రౌండ్గా వస్తాయి. నీళ్ళతో తడుపుకునే కూడా వస్తాయి. నేనైతే మామూలుగా వేసేస్తున్నాను. ఇలా కాల్చుకొని తీసుకోవాలి. చూడండి, ఇలానే వేసుకోవాలి మొత్తం. చూడండి, మంట వేడిగా ఉండాలి ఇలా వేసినప్పుడు. ఎందుకంటే మైదా పడింది కాబట్టి పిండిలో సాగుతుంది. ఇలా కలిసిపోతాయి వేస్తుంటే. ఇలా మొత్తం వేసుకోవాలి. చూడండి, బాగా 2 వైపులా రంగు వచ్చేలా కాల్చుకోవాలి. బాగా ఫ్రై కావాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇలా కాగుతున్నాయి. చూడండి, ఇలా కలర్ చేంజ్ కావాలి. ఇలా కలిపుకోవాలి. కాస్త కలర్ చేంజ్ అయ్యాయి, ఇంకాస్త కావాలి. మంచి 2 వైపులా మంచి కలర్ రావాలి. చూడండి, ఇలా కాలాలి. ఎక్కువైనా కాల్చుకోవచ్చు, తక్కువైనా కాల్చవచ్చు. ఈ వాయి అయితే ఇలా కాల్చేస్తున్నాను. చూడండి, ఇలానే కాల్చుకోవాలి. నెక్స్ట్ వాయి అయితే కాస్త ఎక్కువగా కాల్చుతున్నాను. చూడండి, ఇలా ఫ్రై కావాలి. ఎలా బుద్ధి పుడితే అలా ఫ్రై చేసుకోవచ్చు. చక్కగా 2 వైపులా కాలుతున్నాయి, మంచి రంగు వస్తున్నాయి. చూడండి, అవి అయితే లైట్గా కలర్ చేంజ్ అయ్యేలా కాల్చాను. ఇవి అయితే కాస్త ఎక్కువగా కాల్చాను. చూడండి, ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. చూడండి, మొత్తం ఇలా చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారైపోతాయి.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దోసపిండి లాగంటే మైదా పిండి పెరుగుతో అయినా కూడా సేమ్ ఇలానే అవుతాయి. చేసుకోండి. చక్కగా రెడీ అయిపోయాయి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. వీడియో లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా క్రిస్పీగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.